ఒరే రాజ్, ఏమైందిరా? ఈ పాటికి రిపోర్ట్స్ వస్తాయన్నావు. వస్తాయి మమ్మీ, 24 అవర్స్లోపే మెయిల్ చేస్తాను అన్నాడు. అదే చూస్తున్నాను, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చెయ్యరా, ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చిందో తెలిసేదాకా ఈ గుండెదడ ఆగేలా లేదు. ఇందాకే ఫోన్ చేశాను మానమ్మా, పంపిస్తాను అన్నారు. ఏంటమ్మా ఊరుకో, మనం గార్డెన్కి వెళ్దాము. నువ్విట్టే ఏడు పాపేస్తావ్. గార్డెన్ బాగా నచ్చిందా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? బుద్ధిలేక? అయ్యో మరి ఎలా అమ్మమ్మా, అది మార్కెట్లో దొరకదే. ఏంటే నువ్వు, మేమంతా కంగారు పడిపోతుంటే నువ్వేంటలా ఉన్నావ్? కంగారు దేనికమ్మా? ఆయన మీరు కంగారు పడితే నేనేం చేయను? నాలాగే ఉన్నాను. అదేనమ్మా ఆశ్చర్యం, మేము రిపోర్ట్స్లో ఏమొస్తుందోనని టెన్షన్ పడుతున్నాం. నువ్వు మాత్రం ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు అంత నింపాదిగా ఎలా ఉంటున్నావ్? అత్తయ్య, టెన్షన్ పడితే పడొద్దంటారు, కూల్గా ఉంటే ఎందుకు కూల్గా ఉన్నావని అంటారు. ఏంటత్తయ్య ఇది? అయినా మీరంతా కాగితాలే నమ్ముతున్నారు, నేను జీవితాల్ని నమ్ముతున్నాను. అందుకే మీరు కంగారపడుతున్నారు, నేను రిలాక్స్డ్గా ఉన్నాను. అంటే మేమంతా పిచ్చోళ్ళమనా? నాకు తెలీదత్తయ్యా, నాకు తెలిసిందల్లా ఒక్కటే నిజం. నాకు నిజం తెలుసు కాబట్టి, రిపోర్ట్స్లో ఏమొస్తుందో ఊహించగలను కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇక నిజాలు అబద్ధాలు అని ఏదేదో అన్నారు. ఆ నిజాలు తెలియాల్సింది మీకే కాబట్టి మీరే టెన్షన్ పడండి. దాని మాటలకేంగాని డాక్టర్కొకసారి ఫోన్ చేయరా? ఆ రిపోర్ట్స్ రాక నీ పెళ్ళాన్ని అర్థం చేసుకోలేక నాకు బీపీ పెరిగేలా ఉంది. 10 నిమిషాలని చెప్పాడు కదా, ఒకసారి నేను చెక్ చేస్తాను వినండి. అమ్మా, నానమ్మా, రిపోర్ట్స్ వచ్చాయి, తొందరగా రిపోర్ట్స్ చూడ్రా, ఏమొచ్చిందో చూడు. అన్నయ్య, ఏంట్రా ఇద్దరూ చూశారు? రిపోర్ట్స్లో ఏముందో చెప్పరేంటి? అబ్బో, నువ్వైనా చెప్పవే, ఏం మాట్లాడువేంటి? రేయ్, నిన్నేరా, ఆ రిపోర్ట్స్లో ఏముందో చెప్పు. ఈ పాప మా పాప అని వచ్చింది నానమ్మా. కళావతి డిఎన్ఏ పాప డిఎన్ఏతో మ్యాచ్ అయింది. నో, అబద్ధం, అంతా అబద్ధం. ఈ రిపోర్ట్ అబద్ధం, ఆ టెస్ట్లో అబద్ధం, అంతా అబద్ధం. కళావతి, ఇప్పుడు రిపోర్ట్ చూశావు కదా, అయినా ఏంటిదంతా? కుట్ర. ఎవరో నామీద నా పాపమీద కుట్ర చేస్తున్నారు. ఎక్కడో తప్పు జరిగింది. ఈ పాప నా పాప అంటే నేనొప్పుకోను. ఇదే మొండితనమే. డాక్టర్లు చేసిన టెస్ట్లొచ్చినా ఆ రిపోర్ట్స్ కూడా అబద్ధమంటావా? ముమ్మాటికీ అబద్ధమే. ఇదంతా అబద్ధమే. నాకు తెలుసు, నా బిడ్డెవరో నాకు తెలుసు. కాని నా బాధేంకో మీకెవరికీ అర్థం కావట్లేదు. టెస్ట్లు చేయించి మీరు నన్ను మాయ చేయలేరు, రిపోర్ట్స్ తెప్పించి నన్ను మోసం చేయలేరు. కళ్లముందే సాక్ష్యం కనబడుతుంటే మోసమేంటే నీ పిచ్చి కాకపోతే? అక్కా, ఎన్నో కేసులు, ఎన్నో మిస్ట్రీలు, అన్ని దారులు మూసుకుపోయినా డిఎన్ఏ టెస్ట్లో నిజాలు తెలిసిపోతాయి. ఆ రిపోర్ట్ వచ్చాక కూడా నువ్విలా మాట్లాడతావేంటక్కా? అప్పూ, నువ్వు తల్లివి కాబోతున్నావు కదే, నీకు తెలియట్లేదా నా బాధ? మీరంతా బిడ్డల్ని కన్నవాళ్లే కదా. మీకెందుకు నేనింత గొంతు చించుకుంటున్నానో, ఎందుకింత మొండిగా మాట్లాడుతున్నానో, ఈ పాప నా పాప కాదు అని మీతో ఎందుకు వాదిస్తున్నానో మీలో ఒక్కరికి కూడా అర్థం కావట్లేదా? ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ నీ మనసు చెప్పిందే నిజమని నమ్మటం కాదు, పిచ్చిదాన్ని విరుచుకు పడిపోటం కాదు. కాస్త బుర్రపెట్టి ఆలోచించు. వచ్చిన రిపోర్ట్స్ ఏమి చిత్తుకాయితాలు కాదు కళావతి, పేరున్న డాక్టర్స్ టెస్ట్ చేసి పంపిన రిపోర్ట్స్ అవి. అయినా నీకర్థం కావట్లేదా? అర్థమవుతుందండి, బాగా అర్థమవుతుంది. ఈ రిపోర్ట్స్ కూడా నన్ను మోసం చేస్తున్నాయనే నాకు బాగా అర్థమవుతుందండి. వైద్యశాస్త్రమే ఒక తల్లికి సవాలు విసురుతున్నాయని నాకు బాగా అర్థమవుతుందండి. చదువుకున్నదానిగా, ఈ రిపోర్ట్స్ని నమ్మిన ఒక ఆడదానిగా, నా పాపకి ప్రాణం పోసిన తల్లిగా నేనీ రిపోర్ట్స్ని నమ్మలేను. చాలు కళావతి, ఇక చాలు. మూర్ఖత్వాన్ని పక్కనపెట్టి మాతృత్వంతో ఆలోచించు. స్వచ్ఛమైన మనసుతో ఈ బిడ్డని చూడు. అప్పుడైనా నీ కళ్ళు తెరుచుకుంటాయి. ఇదంతా చేసిందే నీకోసం కదా కళావతి, నీ అనుమానాన్ని తీర్చాలనే కదా, నీ బాధని పోగొట్టాలనే కదా ఇదంతా చేశాను. ఇంత చేసికూడా నేనిదంతా నమ్మనని చెప్తే నేనేం చేయగలను? కావ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ పట్టుదల విదిచితెట్టమ్మా. ఈ బిడ్డ నీకు దేవుడిచ్చిన ప్రసాదమని రుజువైంది. ఇప్పటికైనా నీ మమకారం బయటికి రాకపోతే ఇంకెలా చెప్పు? అవును తల్లీ, కాస్త మనసు పెట్టి ఆలోచించు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే, నీ మనసులో ఈ అనుమానం రాకపోయుంటే ఈ పాటికి మన ఇల్లంతా కళకళ్లాడుతుండేది. నా మునిమనవరాలి పుట్టుకతో ఇల్లంతా సందడిగా ఉండేది. ఏ ఆనందం లేకుండా చేయక్కమ్మా. కావ్యా, నలుగురికీ చెప్పేదానివి, అందరి సమస్యలు తీర్చేదానివి, నీ సమస్యని ఆ దేవుడే రిపోర్ట్స్ రూపంలో తీర్చాడని నమ్మడం పోయి ఎందుకే ఇలా చేస్తున్నావు? కళావతి, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇకపై నేను చెప్పింది నువ్వు వినాలి. అనవసరమైన గొడవ చేయటం మానేసి ఈ పాప మన పాపే నన్ను నువ్వొప్పుకోవాలి. ఒప్పుకోను. నా ప్రాణం పోయినా ఈ పాప నా పాపే అని నేను కళలో కూడా ఒప్పుకోను. నేను పిచ్చిదాన్ననుకోండి, మూర్ఖురాళ్ననుకోండి, కాని నేను తల్లిని, అది మర్చిపోకండి. మీరంతా నమ్మినా నమ్మకపోయినా
మీరు ఎన్ని ఇలాంటి రిపోర్ట్స్ తీసుకొచ్చినా ఈ పాప నా పాప అయిపోదు. నా భర్త, నా కుటుంబం నాకు అండగా నిలబడకపోయినా నా నిజం అబద్ధం అయిపోదు. నా కూతురు ఎక్కడుందో నేనే వెతికి తెచ్చుకుంటాను. ఇది జరుగుతుంది. భగవంతుడా, చియర్స్. చియర్స్. కంగ్రాచ్యులేషన్స్ ధర్మేంద్రగారు, మొత్తానికి సాధించారు. డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసి వాళ్ళింట్లో వాళ్ల ముందే ఆ కావ్యని పిచ్చిదాన్ని చేశారు. అలా చేయడానికి చాలా ఖర్చయిందండి. మీ భార్య కోసం ఆమాత్రం ఖర్చు చేయడానికి మీరు వెనకడరు అనుకుంటే అఫ్కోర్స్ నా భార్య కోసం ఏదైనా చేస్తాను. ఇక కావ్య ఇండియాలో ఎక్కడికి వెళ్లినా సరే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్లో మాత్రం ఇదే వస్తుంది. ఓ, మీ నెట్వర్క్ మొత్తం యూజ్ చేసినట్టున్నారు. తప్పలేదు. ఎనీవేస్, ఈ విషయంలో నేనే మీకు థాంక్స్ చెప్పాలి. సమయానికి మీరు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి వెళ్తున్నారని చెప్పకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు. పిల్లల్ని మార్చాలి అన్న ప్లాన్ ఇచ్చిందే నేను. అలాంటప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండకుండా ఎలా ఉంటాను? ఇప్పుడే కాదు, ఆ ఇంట్లో జరిగే ఏ విషయమైనా మీకు తెలిసేలా చేస్తూనే ఉంటాను. ఇక కావ్య ఎన్ని జన్మలెత్తినా సరే ఈ పాపని మీ నుండి దూరం చేయలేదు. అక్కడ పెరుగుతున్న ఆ పాప ఆరోగ్యం మెల్లమెల్లగా పాడవుతుంది. అది తెలిసి ఆ ఫ్యామిలీ మొత్తం ఏడవడం స్టార్ట్ చేస్తుంది. డాక్టర్ చెప్పినట్టుగా ఆ పాప చనిపోవడంతో ఆ ఇంట్లో నవ్వులు దూరమవుతాయి. ఆ కావ్య పిచ్చిదవుతుంది. నాకు చేసిన అవమానానికి నేను వెయ్యబోతున్న శిక్ష ఇది. ఏంటి, బాధపడుతున్నారా? అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి. ఇదంతా మీరు మీ భార్య కోసం చేస్తున్నారు. వాళ్ల గురించి పట్టించుకోవడం మానేసి ఇక మీ వైఫ్తో ఎలా సంతోషంగా ఉండాలో ప్లాన్ చేసుకోండి. మీరు చేసిన సహాయానికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. తొందరపడకండి. రుణం తీర్చుకునే అవకాశం తప్పకుండా దొరుకుతుంది. నేనొక రోజొచ్చి మీ సహాయం అడుగుతాను. అప్పుడు మీరు చేసి తీరాలి. తప్పకుండా చేస్తాను. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ ఫ్యామిలీ. ఉంటానండి. ఏమండి, అదిగో మీ డాడీ వచ్చేస్తున్నారు. ఏంటి నాన్నా, ఏడుస్తున్నావ్? అమ్మ సరిగ్గా చూసుకోవట్లేదా? ఆ విషయంలో ఫీలవ్వాల్సింది నేను బంగారం. నువ్వొచ్చినప్పటినుంచి నన్ను పట్టించుకోవడమే మానేసింది. ఆవిడెవరండి? తరచూ మన ఇంటికి వస్తుంది. నా డెలివరీ టైంలో కూడా హాస్పిటల్లో మీతోటే ఉంది. తను మన ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకో. ఫ్యామిలీ ఫ్రెండా? అవును. ఒక రకంగా ఈరోజు మనం ఇలా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఆవిడే. తనకి మనం చాలా రుణపడి ఉన్నాం. అంతలాగా ఏం చేసింది? అబ్బా, అవన్నీ తర్వాత. నాకు ముందు ఆకలి వేస్తోంది. వంట సంగతి చూడు, అంతా సిద్ధంగానే ఉంది. పదండి, ఇక మన మధ్యలోకి ఎవరూ రారు నాన్నా. నువ్వు, నేను, అమ్మ, అంతే. అదేంటండి అలా అంటున్నారు? మన మధ్యలోకి ఎవరు వస్తారు? ప్రతిదీ నీకు ప్రశ్నేనా? ఏదో సరదాగా అన్నాను. దానికి కంగారుపడిపోవాలా? పద, భోంచేద్దాం. క్షణం కూడా నా వేలు విడిచి ఉండలేను. నువ్విప్పుడు తల తిప్పుకునే పరిస్థితికి వచ్చావు కదా కళావతి. నేనేం చేశాను కళావతి? కళ్లముందు కల్పించే నిజాన్ని నమ్మడమా నేను చేసిన తప్పు? ఒక్క విషయం చెప్పు. నిన్నొకనాడు బాధపెట్టానో కన్నీళ్లు తెప్పించానో తెలీదు. కాని ఏనాడైతే నిన్ను అర్థం చేసుకున్నానో, నీ ప్రేమని పొందగలిగానో ఆ రోజునుండి ఏ ఒక్క క్షణమైనా నీ మాట కాదన్నానా? నువ్వు చెప్పింది అబద్ధమని ఏ రోజైనా చెప్పానా? నిన్ను నమ్మలేదా? నీ మాటకి గౌరవం ఇవ్వలేదా? అలాంటి క్షణం ఒక్కటి ఉందని చెప్పగలవా కళావతి? అలాంటిది ఈ ఒక్క విషయంలో ఎందుకిలా ఉన్నానో, ఎందుకిలా అంటున్నానో అర్థం చేసుకోవాలనిపించట్లేదా నీకు? ఒక్కసారి నా కళ్లలోకి చూసి చెప్పు. నేను నిన్ను నమ్మట్లేదా? నిజాన్ని నమ్మట్లేదా? వాస్తవాన్ని గ్రహించమంటున్నానా? కళ్ళు మూసుకుపోయి నీమీద ఆగ్రహిస్తున్నానా? నన్ను చూసి నా మనసు తెలిసిన నీ మనసు నీకేం చెప్తుంది కళావతి? నువ్వు చెప్పేది నిజమైతే నేను చూపించిన దానికి ఏం పేరు పెడతావు? నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. మంచికీ చెడుకీ తేడా గుర్తించమంటున్నాను. భ్రమేదో నిజమేదో అర్థం చేసుకోమంటున్నాను. ఒక్క సెకండ్ నువ్వు నమ్మే నిజాన్ని పక్కన పెట్టి ఆలోచించు. ఈ పాప మన పాప, మన రక్తం పంచుకు పుట్టిన పాప. ఎందుకు కాకూడదు? ఒకవేళ నువ్వన్నట్టే, నువ్వు నమ్మినట్లే మన బిడ్డని మార్చేశారు అనుకుందాం. కాని అలా మార్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎందులో ఉంటుందో ఆలోచించావా? పోనీ మనకి శత్రువు ఎవరైనా ఉంటే వాళ్లే మన బిడ్డని దూరం చేయాలనుకుంటే మన బిడ్డని ఎత్తుకెళ్ళిపోతారే కాని ఆ స్థానంలో మరో బిడ్డని ఎందుకు పెడతారు? దానివల్ల ప్రయోజనం ఏంటని కూడా ఆలోచించలేకపోతున్నావా? కళావతి, నన్ను సరదాగా ఏడ్పించడానికి నువ్వు మౌనంగా ఉంటేనే తట్టుకోలేనివాణ్ణి. ఇప్పుడు నన్ను ఇంత శత్రువులా చూస్తుంటే భరించలేకపోతున్నాను. నీ ఆలోచన నిజమనుకుంటూ, నిజాన్ని అబద్ధమనుకుంటూ ఇలా నువ్వు కుమిలిపోతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను కళావతి. ఈ కుటుంబ సంతోషమే నీ సంతోషమని నువ్వనుకున్నట్టే నీ బాధ ఈ కుటుంబమంతా మోయాల్సొస్తుంది కళావతి. ప్లీజ్, నిన్ను వేడుకుంటున్నాను కళావతి. ఒక్కసారి నేను చెప్పేది నిజమెందుకవ్వకూడదు? ఈ పాప నీ బేగు తెంచుకు పుట్టిందని ఎందుకు నమ్మకూడదని ఆలోచించు. కాని నన్ను ఏడిపించుకో. స్వామీ, ఇది నీకు న్యాయంగా ఉందా? ఇంతటి పరీక్ష నీకు ధర్మంగా అనిపిస్తుందా?
ఏం జరుగుతుంది నా చుట్టూ? ఏమవుతుంది నా జీవితం? మనసొకటి చెప్తుంది, కంటికొకటి కనపడుతుంది. నా నమ్మకాన్ని నమ్మేవాళ్లు లేరు, నా అనుమానాన్ని తీర్చేవాళ్లు లేరు. కాని ఏ సంబంధం లేని ఈ పసిబిడ్డని నా బిడ్డ అని ఒప్పుకోమంటున్నారు. జాలితో ఈ బిడ్డకి పాలివ్వగలుగుతున్నానే కాని ప్రేమతో ఈ పసికందుని లాలించలేకపోతున్నాను. ఎందుకో ఈ బిడ్డని హత్తుకోవడానికి ఈ గుండె సహకరించట్లేదు. నా బిడ్డని మర్చిపోవడానికి నా మనసు అంగీకరించట్లేదు. కాబట్టి నా ఆవేదన ఆయనవాళ్లకి అర్థం కాకపోయినా నాకింతటి వరాన్నిచ్చి నా బిడ్డకి లోకాన్ని చూపించినా నీకైనా అర్థం కావాలి కదా. అయినా ఎందుకింత పరీక్ష పెడుతున్నావు తండ్రి? ఎందుకింత పరీక్ష పెడుతున్నావు? చేతుల్లో బిడ్డ ఉండి చేరువ చేసుకోలేను. నా పేగు తెంచుకున్న బిడ్డ ఎక్కడుందో వెతికి తెచ్చుకోలేను. కాని అందరి దృష్టిలో నేనొక మూర్ఖురాలిగా ముద్ర వేసుకుంటున్నాను. అయినా నీకు నామీద జాలి కలగట్లేదా? అభిమానించేవాళ్లూ అయినవాళ్లూ అసహించుకుంటున్నారు. ప్రాణంగా ప్రేమించే భర్త నన్ను దోషిలా చూస్తున్నాడు. ఎలా తట్టుకోగలను? అబద్ధాన్ని నిజమని ఎలా ఒప్పుకోగలను? నావల్ల కావట్లేదు. నా బిడ్డ ఎక్కడుందో దారి చూపించు. నా సమస్యకి పరిష్కారం చూపించు. ఇప్పటికైనా నిజనిజాల్ని బయటపెట్టి ఈ తల్లి నమ్మకాన్ని నిజం చేయి తండ్రి, నిజం చేయి. డాక్టర్, ఒకసారి రిపోర్ట్స్ చూస్తారా? అసలు ఎందుకు డాక్టర్ పాపకలా అయింది? పాపకి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంది. బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగదు, ఊపిరి అందదు. ఎవరి బిడ్డకు మీరు చెప్పిన వ్యాధి ఉంది? ఆ బిడ్డ ఆరోగ్యంగా లేదు. అదే సమయంలో నా పాప పుట్టింది, ఆరోగ్యంగా ఉంది. ఆరోగ్యంగా లేని ఆ బిడ్డని మాకిచ్చి హెల్దీగా ఉన్న నా బిడ్డని వాళ్లకిచ్చారు. మర్యాదగా మా బిడ్డని మాకివ్వండి. Please do subscribe and like and share.